హలో యూయర్స్, నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ భాగ్యనగరంలో బంగారు తోట. నేను సరోజిని ఫ్రమ్ హైదరాబాద్. ఇక్కడంతా మన వంగ మొక్కలు కొత్తగా పెట్టుకున్నారు. ఇంతకు పూర్వం చెప్పాను కదా, దీని గురించి స్పెషల్ వీడియో చేయాలని చెప్పి. ఈరోజు సందర్భం వచ్చింది. ఎందుకంటే కొంచెం వాతావరణం మారింది కదా, కొంచెం మంచు పడుతోంది. పూర్తిగా మంచు కాకపోయినా రాత్రిపూట టెంపరేచర్ చాలా తగ్గిపోయింది. సో ఈ టైంలో కొన్ని రకాలైన ప్రాబ్లమ్స్ అయితే వంగ మొక్కల్లో మొదలైనవి. మీ గార్డెన్లో కూడా స్టార్ట్ అయి ఉంటే కాస్త జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. అదేంటంటే ఇలా ఆకులు పేలుగా అయిపోవటం, ఆ తర్వాత బూజు తెగులు ఒకటి వచ్చింది, బూజు తెగులు. సో వాటికి రెమెడీ ఏంటో చెప్పుకుందాం. ఆ రెమెడీతో పాటు ఈ కొత్తగా పెట్టుకున్న మొక్కలన్నీ 3 నెలల కల్లా మనకి వంగ పూత కాపు మొదలవుతుంది. అలాగే 2 నుంచి 3 సంవత్సరాల వరకు మనకి కాపు ఇస్తూనే ఉంటుంది. స్పెషల్గా నేను ఇక్కడ కొన్ని మొక్కలు చూపిస్తున్నాను. ఇవి 2 సంవత్సరాల వయసు కలిగిన మొక్కలు. ఇప్పటికీ కూడా ఎంత మంచి కాపిస్తూ ఉంటాయి అన్నమాట. ఎప్పుడు చూసినా చెట్ల నిండా ఇలా కాయలు గుత్తులు గుత్తులు వేలాడుతూనే ఉంటాయి. సో వీటితో పాటు మనం కొత్త మొక్కలు, కొన్ని పాత మొక్కలు ఉండాలి, కొన్ని కొత్త మొక్కలు ఉండాలి. రెండిటికి కూడా ఎలాంటి కేర్ తీసుకోవాలి అని చెప్పి ఈరోజు మాట్లాడుకుందాం. ఈ కొత్తగా పెట్టుకున్న మొక్కలన్నీ కూడా సన్నగా పూత పింద మొదలైంది. ఒకవైపేమో బూజు తెగులు, ఆకులు పేలుగా అవటం, అది కూడా మొదలైంది. అలాంటప్పుడు మనం ఏం రెమెడీస్ తీసుకోవాలో చూద్దాం. అయితే ముందుగా నేను ఈ కాయలు మీకు కోసి చూపిస్తాను. ఎంత హెల్తీగా ఉన్నాయో తెలుస్తుంది. వంగలో మనకి ఎక్కువగా వచ్చేది ఈ కాయని తొలిచే పురుగు ఒకటి ఉంటుంది. అలాగే రసం పీల్చే పురుగు కూడా ఉంటుంది. ఎక్కువగా వంకాయలో మనం ఫేస్ చేసేది కాయ తొలిచే పురుగు. ఈ కాయ తొలిచే పురుగు కోసం అయితే మనం ఖచ్చితంగా ట్రాప్ పెట్టుకోవాలి. ఇక్కడ మీకు ఒక ట్రాప్ కనిపిస్తుంది కదా, ఎల్లో కలరు, అది వాటర్ ట్రాప్. ఈ వాటర్ ట్రాపే కాకుండా మామూలుగా మనం వేరే రకాలైన ట్రాప్స్ కూడా ఉన్నాయి, అది కూడా పెట్టుకోవచ్చు. మనకి ఏది వీలైతే అది. ఈ ట్రాప్సే కాకుండా మనము వేప నూనె అవి ఎప్పుడు చల్లుకుంటూ ఉంటాం కదా, వేప నూనె చల్లుకోవాలి. అలాగే బూజు తెగులకి ఎస్పెషల్లీ ఇంగువ నీళ్ళు చల్లుకోవాలి. ఖచ్చితంగా ఇంగువ నీళ్ళు చల్లుకోవాలి. నేను ఇప్పుడు మీకు చూపిస్తాను ఎలాగో ఏంటనేది. సో ఈ చిన్న చిన్న మెజర్స్, అలాగే కొత్తగా పెట్టుకున్న ఈ మొక్కల పొజిషన్, ఇవన్నీ కూడా కొత్తగా పెట్టుకుని ఇదంతా కూడా అవేను. ఒకసారి చూసేయండి. చూసేసినాక బూజు తెగులు ఎలా ఉంటుందో చూపిస్తాను. ఆ బూజు తెగులకి ఏం చేయాలో చూసేద్దాం. ఓకే, చూసారు కదా, హెల్దీ వంకాయలు, పుచ్చులేని వంకాయలు. స్పెషల్లీ పుచ్చులేని వంకాయలు కావాలంటే మనం కొన్ని జాగ్రత్తలు అయితే తీసుకోవాలి. కనీసం ఒక 10 మొక్కలు ఉంటే 2 మొక్కలు కాయలు కోసుకుంటూ ఉంటే ఇంకో 2 మొక్కలు అలా వస్తూ ఉంటాయి అన్నమాట. 2 కాబట్టి 4 ఇంట్లో ఉన్న ఫ్యామిలీ మెంబర్స్ని బట్టి, 4 ఉన్న ఫ్యామిలీ మెంబర్స్కి అయితే ఇవి సరిపోతాయి. ఓకే, చూద్దాం ఒకసారి. అంటే ఇవి అచ్చగా డైరెక్ట్గా చేసుకోం కదా, ఇందులో పొడో లేకపోతే ఉల్లిపాయలో చిక్కుడుకాయలో ఏవో కలిపి చేసుకుంటాం కదా, కలగలుపు. సో హెల్దీ వంకాయలు, మన ఇంట మన పంట, ఇదే కదా మన కాన్సెప్ట్. సో ఇప్పుడైతే మొక్కల దగ్గరగా చూద్దరు కానీ, అలాగే మెజర్స్ కూడా చూసేద్దరు కానీ. మనకి మొక్క ఎక్కువ ఎత్తు పెరగకూడదు, పొట్టిగా ఉండాలి. ఎట్ ద సేమ్ టైం ఎక్కువ రెమ్మలు వచ్చేసి, ఎక్కువ కొమ్మలు వచ్చి మంచి కాపు రావాలి అంటే కింద వరుస ఆకుల్ని కట్ చేయాలి. దీనివల్ల ఇంకొక ప్రయోజనం ఏంటంటే, నేల మీద నుంచి భూమిలో ఉండేటటువంటి పురుగులు ఏవైతే ఉన్నాయో అవి ఆకులు కనుక ఇలా కింద వరకు ఉంటే తొందరగా అట్రాక్ట్ అవుతాయి. అందుకని చెప్పి వీటిని ఇలా కట్ చేసి తీసేయాలి. ఈ పండబారిన ఆకుల్ని అలా తీసేయటం వలన ఇక్కడి నుంచి గమనించండి, ఈ కాడల దగ్గర నుంచి కొత్త శాఖలు వస్తాయి, బ్రాంచెస్ వస్తాయి. సో కొత్త బ్రాంచెస్ వచ్చినప్పుడు కొత్త బ్రాంచెస్తో పాటు మనకి మొగ్గలు కూడా వస్తాయి. మొగ్గలు వచ్చి కాపు ఎక్కువ వస్తుంది. అయితే ఆ మొక్క పెరిగే క్రమంలో దానికి తగ్గ బలం అయితే మనం ఖచ్చితంగా ఇవ్వాలి. ఏమి కలుపు మొక్కలు అది లేకుండా చూసుకోవాలి. ఓకే, ముందుగా మనం ఒకసారి ఇదంతా కాస్తంత కుళ్ళగించాలి. ఎందుకంటే మొక్కకి ఆక్సిజన్ కూడా అవసరం, వేళ్ళకి తగ్గ ఆక్సిజన్ అవసరం. అందుకని చెప్పి ఈ మొదల్ని అన్ని మొక్కలకి ఒకసారి అప్పుడప్పుడు మనం ఇలా కుళ్ళగిస్తూ ఉండాలి.
లేకపోతే పై వరుస మట్టి గట్టిగా అయిపోయి లోపలికి ఆక్సిజన్ అందదు. ఇలా తవ్వినప్పుడు మనకి అంటే కుళ్ళగించేటప్పుడు ఇలాంటి చిన్న చిన్న నత్తగుల్లలు ఏమన్నా కనిపిస్తే మనం ఏరి తీసేయచ్చు. అది ఒక ఉపయోగం. ఇలా చేసినాక దీనికి చక్కగా బాగా మాగిన పశువుల ఎరువు, నేనైతే ఎక్కువగా పశువుల ఎరువు వాడతాను. వర్మి కంపోస్ట్ అయినా పశువుల ఎరువైనా అదే వాడతాను. అయితే ఇక్కడ ఒక చిన్న జాగ్రత్త తీసుకోవాలి, మరీ ఎక్కువైతే ఇవ్వకూడదు. ఎందుకంటే పశువుల ఎరువు మరీ ఎక్కువ ఇస్తే, పశువుల ఎరువైనా ఏదైనా సరే మెన్యూర్, కిచెన్ కంపోస్ట్ కావచ్చు, వర్మి కంపోస్ట్ కావచ్చు, నైట్రోజన్ ఎక్కువైపోతుంది. నైట్రోజన్ రిచ్ కంటెంట్ మరీ ఎక్కువ ఇస్తే కనుక మొక్క ఎదుగుదల మీద శ్రద్ధ చూపిస్తుంది కానీ కాపు మీద కాదు. అందుకని దానికి ఎంత అవసరమో అంత మాత్రమే ఇవ్వాలి. అతిగా అయితే ఇవ్వకూడదు. అది కెమికల్ కావచ్చు, సేంద్రియం కావచ్చు. అతిగా ఇచ్చినప్పుడు మొక్క సరిగా పెరగదు, మనకి తగిన ప్రోడక్ట్ కూడా రాదు, ఈల్డ్ రాదు. ఓకే, ఏ ఎరువైనా సరే తయారవటానికి 6 months పడుతుంది. చూడండి, ఇలా తయారవ్వాలి పూర్తిగా. కనీసం 6 months పడుతుంది. తక్కువ టైంలో తయారవుతుంది అనేది అపోహ మాత్రమే. చూడండి, ఇలా ఎర్త్వామ్స్ ఇందులో చేరి దీన్ని ఇంకా బాగా తయారు చేస్తున్నాయి. ఇంకా పూర్తిగా పైన తయారవుతుంది, ఇంకా కొంతవరకు ఉంది. చూసారా, అది చూడండి. ఓకే, ఇలా ఈ తయారైనటువంటి పై పొర చూడండి ఎలా తయారైందో. ఇలా తయారైనటువంటి ఎరువును మాత్రమే మనం వాడాలి. ఈ ఎరువును కూడా మొక్క మొదలు కంటకుండా ఇలా మనం చుట్టూ వేసుకోవాలి. చూసారా, ఎర్త్వామ్స్ ఇలా వేసి ఆల్రెడీ మనం కుళ్ళగించి పెట్టాం కదా. రోజు నీళ్లు పోసే క్రమంలో ఈ సారం మొక్కకి అందుతుంది. ఓకే, చాలా సింపుల్గా మనం మంచి పంటను తీసుకోవచ్చు. మీ దగ్గర ఎలాంటి ఎరువు మీకు అవకాశం ఉంటే అది తీసుకోండి. అలాగే ఈ మట్టిని మొక్క మొదలుకి కొంచెం ఎగదొయ్యండి. అప్పుడేమవుతుందంటే మనం పోసిన నీళ్ళు ఈ పక్కకి వెళ్ళిపోతాయి, మొక్క మొదలుకి డైరెక్ట్గా తగలదు. ఈ పక్క నుంచి మనకి కొత్త వేళ్ళు డెవలప్ అవుతాయి. కొత్త వేళ్ళు డెవలప్ అయి మొక్క హెల్తీగా పెరుగుతుంది. కొత్త వేళ్ళు తొందరగా బలాన్ని గ్రహిస్తాయి. సో ఇలా చేయాలి. ఓకే, ఇక్కడ గమనించండి, ఇదే బూజు తెగులు. బూజుగా అల్లుకుంది చూసారా, శిలీంధ్రాల వల్ల వస్తుందన్నమాట. ఇలా బూజు తెగులు వచ్చినప్పుడు బెటర్ ఈ కొమ్మల్ని కట్ చేసి తీసేసేయాలి. ఆకుపచ్చ వంకాయలు, ఈ ఆకులు ఇవన్నీ కట్ చేసి తీసేయటం ఉత్తమమైన పని. ఈ కొమ్మలు కూడా వీలైతే కట్ చేసుకోవచ్చు. కట్ చేసేస్తే కొత్త కొమ్మలు వస్తాయి. అసలు ఇంకా అవకాశం ఉంటే ఈ మొక్క తీసేయటం చాలా బెటర్. మొక్క తీసేయద్దు, ఇలాగే ఉంచి కొంచెం కేర్ తీసుకుందాము అనుకునేటప్పుడు మనం చక్కగా ఇంగువ ద్రావణం చల్లుకోవాలి. ఆ మొక్కకి వ్యాధి ఉంది కదా, అది మిగతా మొక్కలు కూడా వస్తాయి అనుకుంటే మిగతా మొక్కలకి రాకుండా ప్రికాషన్ తీసుకోవాలి. మనం ఫ్రీక్వెంట్గా వేప నూనె చల్లాలి, అలాగే ఇంగువ ద్రావణం చల్లాలి. ఇంగువ ద్రావణం ఇస్ ద బెస్ట్ వన్. ఈ మొక్కలన్నీ హెల్తీగానే ఉన్నాయి చూసారు కదా. సో వీటికి రాకుండా ప్రికాషన్ తీసుకోవాలి. వచ్చిన మొక్కను ఐదర్ తీసేయాలి, లేకపోతే కొమ్మలు కట్ చేసేసేయాలి. ఓకే, ఇప్పుడు ఇంగువ ద్రావణం చల్లిద్దాం. ఈ ఇంగువ ద్రావణం తయారీ చాలా సులభం. మామూలు మనం కిచెన్లో వాడుకునే పౌడర్ ఇంగువ కాదు, ఇలా పాల ఇంగువ దొరుకుతుంది మార్కెట్లో. 1/4 కిలో చొప్పున మనకి ఎంత కావాలంత 50 grams అలా కూడా తెచ్చుకోవచ్చు. ఇది మెత్తగా ఉంటుంది, చెట్ల నుంచి తీసిన డైరెక్ట్ జిగురు ఇది. సో ఇది ఒక 3 గ్రాములు 1 లీటర్ నీళ్ళు మనం గోరువెచ్చ చేసుకోవాలి. గోరువెచ్చ చేసుకొని లీటర్కి 3 గ్రాముల చొప్పున
ఓకే, ఇది ఒక హాఫ్ లీటర్ పడుతుంది. ఇందులో ఈ బాటిల్లో గోరువెచ్చటి నీళ్ళల్లో వేసుకున్నప్పుడు ఇది పూర్తిగా ఇలా కరుగుతుంది. కరిగి తెల్లటి ద్రావణం తయారవుతుంది. ఇది హాఫ్ లీటర్ ద్రావణం కదా. ఈ జార్లో నేను కొంత నీళ్లు తీసుకున్నాను. ఆ నీళ్ళల్లో దీన్ని మిక్స్ చేసి స్ప్రే చేయటమే మంచి రిజల్ట్ ఉంటుంది. చాలా అంటే చాలా. వంగ మొక్కలు ఒకసారి ఎండిపోతుంటాయి. అలాంటి మొక్కలు కూడా ఈ ద్రావణం చల్లుకోవటం వల్ల చక్కగా సర్వైవ్ అవుతాయి. మనం ఆశ వదిలేసుకున్న మొక్కలు కూడా 2-3 ఏళ్ళు పెంచుతాం సంవత్సరం పాటు. అలాంటి మొక్కలు కూడా ఉసురు అనిపిస్తుంది ప్రాణం. ఇది వంగ మొక్కలే కాదు, ఇతర మొక్కలు కూడా వేసుకోవచ్చు. కొన్ని రకాలైన శిలీంధ్రాలకి ఇంగువ చాలా మంచి మెడిసిన్ అన్నమాట. ఈ బూజు తెగులు నేను వంగ మొక్కలేనే కాదు, ఇంకా చాలా మొక్కల్లో చూశాను. చిక్కుడులో కూడా చూశాను, అలాగే బింగుడు బీన్స్లో కూడా చూశాను. సో వీటన్నిటికీ రెమెడీ ఏంటంటే ఇదే. ఈ వాసనకి దోమలు అవి కూడా పురుగులు దోమలన్నీ పారిపోతాయి. చాలా ఈజీగా మనం కంట్రోల్ చేసుకోవచ్చు.